మనిషిగా కాకుండా ఇప్పుడు మామూలు మనిషిగా చెప్పండి. అంటే ఇవి ఏ పార్టీలో ఉన్నా ఇలాగే జరుగుతున్నాయి కదా! ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇలాగే జరుగుతున్నాయి. తప్పు ఫర్ షూర్. వైసీపీలోనూ జరిగాయి. ఇప్పుడు నో వైసీపీలో జరగల. వైసీపీలో జరిగితే వాళ్ళు ఇలా ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు ఆ రోజుల్లో జైలుకి వెళ్ళిన కొంతమంది నేతలు నేను ఇవే ఏ చెప్తారు. మనిషినైనా ఒకటి చెప్తాను. టీడీపీకి చెందిన నాయకులు అక్రమ కేసులను ఎదుర్కొన్న వాళ్ళు ఇప్పుడు మీరు చెప్పిన మాటలు ఇప్పుడు కేసులు ఎదుర్కొంటాం వేరు రోహిత్. కేసులు ఎదుర్కొని జైలుకి పోవడం వేరు. జైలుకి పోయిన తర్వాత పీటీ వారెంట్లు పడి ప్రతి పీటీ వారెంట్ కస్టడీకి పోయి కస్టడీలో 3rd డిగ్రీలు తీసుకొని 1000 కిలోమీటర్లు ఈ మూల నుంచి ఆ మూలకు తిప్పడం వేరు. శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా 15,000 కిలోమీటర్లు తిప్పారంటే బహుశా ఎవరికి జరగలే నాకు తెలిసి. ఎంత పెద్దవాళ్ళు జైలుకి వెళ్ళినా కానీ వాళ్ళు జైలుకి పోయినారు. జైలుకి పోయిన పరిస్థితుల్లో వాళ్ళకి అన్నీ జరగాల్సి జరిగి ఇంటి దగ్గర నుంచి ఫుడ్ పోయింది. వాళ్ళని 22 కేసులు పెట్టి తిప్పలేదు రాష్ట్రం అంతా. వాళ్ళకి కస్టడీలకి ఇచ్చి 3rd డిగ్రీలు తీసుకోపోలేదు. కఫ్ చేసి ఏలాడు తీసుకుంటా 3,000 కిలోమీటర్లు 3,500 కిలోమీటర్లు తీసుకొని పోలా. అదే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన భయానక ఒక్కొక్కరికి కాదు. బోరుగడ్డ అనిల్ కుమార్కి జరిగిన హెరాస్మెంట్ అన్యాయం. ఆల్మోస్ట్ ప్రతి కేసులో అటెంప్ట్ మర్డర్. ప్రతి కేసులో అటెంప్ట్ మర్డర్. ఇప్పుడు బోరుగడ్డ అనిల్ కుమార్ నా పైన మర్డర్ స్కెచ్ చేశారని మీరు అంటారు. RRR రఘురామకృష్ణరాజు నా పైన మర్డర్ స్కెచ్ చేశారని ఆయన అంటారు. ఆయనకి అలా అనిపించింది. అలా ఇప్పుడు ఏ ఎవరికైనా సరే పడేవాడికి తెలుస్తుంది బాధ. నేనేమంటున్నానంటే నా బిడ్డలు కూడా ఈరోజు నా భార్య నా బిడ్డలు కూడా అన్నీ ఉండి ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నామంటే మా ఆస్తుల జోలికి ఎందుకు రావాలా? ఇప్పుడు రిలీజ్ అయ్యాయా? ఏం రిలీజ్ కాలేదు రోహిత్, ఏమి రిలీజ్ కాలేదు. ఎంక్వైరీ ఉంది, ఎంక్వైరీ అప్పుడు తర్వాత ఇస్తామన్నారు. జైల్లో ఉన్నప్పుడు అరెస్ట్ అయినప్పుడు మీకు ఫ్యామిలీ గుర్తొచ్చిందా? రోజు ఫ్యామిలీ గుర్తొస్తుంది. పిల్లలు ములాఖాత్కి వచ్చేవాళ్ళు. ఒక గ్లాస్ అడ్డం ఉండేది రోహిత్. కనీసం ఆ గ్లాస్లోంచి పిల్లలు కనపడుతూ ఉండేవాళ్ళు దిగులేసుకొని తగ్గిపోయి. బట్ మై వైఫ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. తను ఒక్కతే నా కోసం చాలా బాగా పోరాడింది. తను నిలబడింది అంతే. నా వైఫ్ దేవుడి మహాకృపను బట్టి పిల్లలు కూడా ఏమీ హెల్త్ అప్సెట్ అవ్వలేదు, ధైర్యంగా ఉన్నారు. ఎందుకంటే దానికి కారణం నా వైఫ్. ఎందుకంటే ఈ రాజకీయ ఒత్తిళ్లలో నలిగిపోయి చెదిమేసి వాళ్ళు మమ్మల్ని. నేనేమంటానంటే నన్ను జైల్లో వేసావు సరే పో, నా మీద కక్ష తీర్చుకుంటున్నావు సరే పో, నన్ను చంపాలనుకుంటున్నావు సరే పో, ఐఎమ్ రెడీ టు ఫేస్. నా బిడ్డలు ఏం చేశారు స్వామి నిన్ను? నా భార్య ఏం చేసింది? మా అమ్మ ఏం చేసింది? నా చెల్లెళ్ళు ఏం చేసినారు నిన్ను? వాళ్ళ కుటుంబాల మీద ఎందుకు పోయినావు? వాళ్ళ ఆస్తులు జప్తు చేయాలని చూశారు. వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ మీద చాలా పెద్ద ఏ కేసులో మీ ఆస్తులు జప్తు చేశారు? అన్ని కేసులు రోహిత్, ఒక కేసు అని కాదు. ప్రతి కేసులు 22 కేసులు ప్రతిసారి ప్రతి స్టేషన్ నుంచి పోలీసు వాళ్ళు నెల్లూరు రాజమండ్రి 2 చెల్లి నెల్లూరు ఇచ్చినాం. చాలా పెద్ద మినిస్ట్రీస్ వాళ్ళు, చర్చ్ మినిస్ట్రీస్ చాలా పెద్దవి. వాళ్ళ చేతులు ఎత్తితే ఒక 25-30 లక్షలు ఓట్లు అయిపోతాయి. అట్లాంటి మినిస్ట్రీస్ ఉన్నాయి మా ఇంట్లో. నా చెల్లెళ్ళు ఏం చేశారు? వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలా? కంపెనీకి CEO అడిషనల్ CEO పొజిషన్స్లో ఉన్న వాళ్ళు ఇద్దరు పాపం వాళ్ళ దగ్గరికి పోయి నానా హింసలు పెట్టి నానా తిప్పలు పెట్టి మీరు పోలీస్ స్టేషన్కి రావాలి. ఇట్టపోతారు రోహిత్. నా ఇంటి ఆడబిడ్డలు నిన్నేం చేసినారు? ఒక్కటి చెప్తున్నా, ఫిజికల్గా మెంటల్గా నలిగిపోయాను రోహిత్. ప్రామిస్. మానవతా దృక్పథితో ఎవడూ ఆలోచించలా. నేనైతే భారత రాజ్యాంగం ఏ విధంగా అయితే ఆర్టికల్స్ యాక్ట్స్ ఇచ్చిందో ప్రతిదీ నేను చదువుతున్నాను. మళ్ళీ నా కేసులు నేనే వాదించుకుంటానికి. అసలు నేను ఒకటి అనుకున్నా ఒక వారం రోజుల కింద, నా కేసులు నేనే CBIకి ఇచ్చేసేయాలి. నేనే CBIకి ఇస్తాను. ఎస్, మీరు ఇస్తే చెల్లుతుందా? భారత రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కు. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ గివెన్ మీ రైట్. నువ్వో నీ బాస్ ఇంకొకటి ఎవడో చెప్తా కాదు. ఫైట్ చేస్తాను చూడు. ప్రతిదీ భారత రాజ్యాంగ కాలమాన ప్రకారం ఇచ్చిన ఆర్టికల్స్, ఇచ్చిన అమెండ్మెంట్స్, ఇచ్చిన యాక్ట్స్, GOs పట్టుకొని ఖచ్చితంగా వెళ్ళాము. ఆల్రెడీ రీచ్ అయ్యాం పాయింట్కి. అపెక్స్ కోర్టుకి వెళ్ళినాం, రీచ్ అయినాం. ఖచ్చితంగా దేవుడు విజయం ఇస్తాడని నేను భావిస్తాను. ఒకటి, బాధ ఎవడిదైనా బాధ, నొప్పి ఎవడిదైనా నొప్పే, మనసు ఎవడిదైనా మనసే.
బట్ ఇవాళ ఏంటంటే ఇట్స్ ఆల్ ఇన్ డిఫరెంట్ టైప్స్ అండ్ ఇన్ డిఫరెంట్ పార్టీస్, దట్స్ ఆల్. ఎందుకంటే ఒక్కటి చెప్తాను, రాజకీయం చేయి, నా జోలికి రా. నేను మళ్ళీ చెప్తున్నది, నా కుటుంబం ఏం చేసింది స్వామి. మరి అప్పట్లో టీడీపీ నాయకులు, జనసేన నాయకులు మాట్లాడిన మాటలు కూడా ఇవే కదా. మీరు ఇప్పుడు అంటున్నారు కరెక్టే, నిజంగా రాజకీయంలానే ఉండాలి, ఆ వ్యక్తుల వరకు మాత్రమే ఉండాలి, కుటుంబాల జోలికి ఇంట్లో ఆడవాళ్ళ జోలికి వెళ్ళకూడదు. ఎవరు బ్యాంక్ అకౌంట్స్, ఎవరు ఏటీఎం కార్డులు, ఎవరు కంపెనీ అకౌంట్స్ ఎవరు ఫ్రీజ్ చేశారు? రోహిత్, ఏం మాట్లాడుతున్నాను చెప్పు. రోహిత్, నాకు జరిగిన అన్యాయం ఎవరికి జరగకూడదు, ఇప్పుడు దాకా ఎవరికి జరగలేదు కూడా. చాలామంది చాలా కేసులతో లోపలికి పోయినారు ఇరుపక్షాలు. కానీ మళ్ళీ కోరుకుంటున్నా, నాకు జరిగినంత అన్యాయం ఎవరికి జరగకూడదు, నా శత్రువులకి జరగకూడదు, నా పగోళ్ళకి కూడా జరగకూడదు.